అనే మాటను చెప్పి ప్రభుత్వం తాలూకా ఏ కార్యక్రమాలున్నా సరే ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి గత 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు భాగస్వామ్యం చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది చెప్పిన మాట నిలబెట్టుకుంటాను మాట ఇస్తే మనం తిప్పని చెప్పని ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో చూస్తే తెలుగుదేశం పార్టీ మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది తేటతలమవుతుంది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన అభ్యర్థుల్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. సోషల్ ఇంజనీర్ సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక పదయాత్రని కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. ఉదాహరణకి ఇవాళ 25 స్థానాలు పార్లమెంట్కి ఉంటే సుమారు 68-70% బలహీన వర్గాలకి ఇచ్చాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం 50 స్థానాలు కూడా ఇవ్వలే. ఓసీలకి ఇచ్చాయి 70 స్థానాలు 45 స్థానాలు 60%. రివర్స్ అక్కడికి ఏదైనా చూసుకున్నా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ చూసుకున్నా సరే అన్ని స్థానాలు కూడా ఉన్న 4 స్థానాలని ఒక ఎస్సీ స్థానం తీస్తే మిగతా 4 స్థానాలని అందరినీ బలహీన వర్గాలకి ఇస్తారు. వాళ్ళైతే 2 ఇచ్చారు, 2 వచ్చి ఓసీస్కి ఇవ్వడం, ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తెలియచెప్దామని కూడా ఇవాళ ఈ పత్రికా సమావేశంలో ఒక భాగం. ఎందుకంటే మాటలు చెప్తే మాటలే కాదు, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టింది మళ్ళీ రాజ్యాధికారంలో భాగస్వామి వస్తేనే వారి తాలూకు కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది. ఎంతసేపు ఒకరిని ఒత్తాసు పలుకొని ఒకరిని బతిమాలుకొని ఒకరికి మోచేతి కింద నీళ్ళు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు. అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు కాదు, వారితో పాటు జతకట్టిన పార్టీలు కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే 3 పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ఇస్తే 2 సీట్లు 1 కూడా బీసీ లేదు. అలాగే 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే 1 వచ్చి కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఎస్సీ తీసేస్తే ఒక ఎస్సీ తీసేస్తే మిగతా 4 సీట్లు ఎవరికి ఇచ్చారు చూస్తే ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ప్రజలతో ఆలోచన పట్ల ఎంత చిన్న చూపు అంటే, ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో
మీరు వచ్చి ఆటలాడుతున్నారు, ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారు అనుకుంటే ప్రమాదం. తప్పు, ఇది క్షమించిన నేరం. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నేను కాదన్నా. ఎవరైనా పోటీ చేయొచ్చు, కాదన్నా. ఓటు హక్కుంటే చాలు. పార్లమెంట్కి అయితే దేశంలో ఎక్కడున్న ఓటు ఉన్నాయి, ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, నేను కాదన్నా. ఒక స్పాన్సర్ సపోర్టర్ వాళ్ళు నామినేషన్ చేస్తే వాడిని సపోర్ట్ చేసిన వ్యక్తుంటే చాలు. కానీ వాళ్ళు ఏదో నేషనల్ లీడర్ అయ్యి, లేదో ఈ స్వాతంత్ర్యంలో ఉన్న కుటుంబం అయి, ఏదో ఆ ప్రాంతాల్లో వచ్చి ఏదో ఉద్యమాలు నిర్వర్తించిన వ్యక్తులైతే పర్వాలే. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది వ్యవహారం? చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా స్వామ్యులు, చాలా శాంతికాముకులు, లా బైండింగ్ ఉన్నవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు, ఆప్యాయత అనురాగాలతో ఉన్నవాళ్ళు, కుటుంబాలతో సంబంధాలు అనుబంధాలు ఉన్నవాళ్ళు. ఇలాంటి వాతావరణాన్ని పొల్యూట్ చేయడానికి ఇలాంటి లాబీయిస్టులు తీసుకొచ్చి పెడితే ఏం సమాధానం అని చెప్తాను. దాన్ని పూర్తిగా వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇష్టమైనప్పటికీ కూడా మా తల పటిష్టమని చెప్తున్నా. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇంతేకాదు, ఇవాళ ఉదయం చూసాం, నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని, వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే, ఫైన్. మరి వాళ్ళు కడుతున్న, వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళని తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో, డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్, ఇచ్చివచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? పూర్వం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే పూర్వం ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. అవునా కదా? ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు రేపు? ఏ రకంగా సమాధానం చెప్తారు? ధర్మం ఇది. రాజకీయాలకు హద్దు పద్దు ఉండాలి కదా.